నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి విడదల రజనితో పాటు సస్పెండ్ చేయబడిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువా మరియు మరో ఇద్దరిపై దోపిడీ కేసులో కేసు నమోదు చేసింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లాలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానుల నుండి రజని మరియు ఇతరులు 2.2 కోట్లు దోపిడీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కంపెనీ యజమానుల ఫిర్యాదు ఆధారంగా విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ నిర్వహించి డిసెంబర్ 3, 2024న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ ఇప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 ఉద్యోగికి లంచం ఇవ్వడం మరియు 7A మరియు ఐపీసీలోని సెక్షన్లు 384 దోపిడీ మరియు 120B నేరపూరిత కుట్ర కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రజని ప్రధాన నిందితులుగా పేర్కొనగా ఆ తర్వాత అప్పటి ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఆర్వీఈఓ పల్లె జాషువా, రజని బావమరిది విడదల గోపి, ఆమె వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణ ఉన్నారు. స్టోన్ క్రషింగ్ కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ నల్లపనేని చలపతిరావు రజని తన కోసం 2 కోట్ల లంచం తీసుకోవడానికి ఇతర నిందితులతో కుమ్మక్కయ్యాడని, జాషువా మరియు గోపి ఒక్కొక్కరు మరో 10 లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించబడిన ప్రకారం న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కంపెనీ కార్యకలాపాలు కొనసాగించడానికి రజని, జాషువా మొదట్లో 5 కోట్లు డిమాండ్ చేశారని చలపతిరావు ఆరోపించారు. అయితే రజని ఈ ఆరోపణను ఖండించారు. మార్చి 23 ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తనపై ఉన్న కేసులు అబద్ధమని ఆమె అన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీని విడిచిపెట్టిన టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యతో తనపై కేసు సృష్టించారని ఆమె ఆరోపించారు.